మీకు జస్ట్ ఆ కుక్క మీద కోపం ఉంది, ఆ కుక్క మీద మీకు విరక్తి ఉంది, అందుకనే మీరు హ్యూమన్ లైఫ్ ప్రాణం గురించి మాట్లాడుతున్నారు. డేలో ఎంతమంది మర్డర్స్ జరుగుతున్నాయి, ఎంతమంది రేప్స్ అవుతున్నాయి, చిన్నపిల్లలు రేప్స్ అవుతున్నాయి. అప్పుడు ఎక్కడ పోతుంది మీ మనుషులు? వేర్ ఇస్ యువర్ హ్యుమానిటీ? అప్పుడు వేర్ ఇస్ యువర్ దిస్ థింగ్ అబౌట్ హ్యూమన్ లైఫ్? నేను చెప్తాను, మీ వీధిలో మీ ఇంటి పక్కనే ఒక 100 మంది ఉంటారు హూ విల్ బి రేపింగ్ అండ్ మొలెస్టింగ్ స్మాల్ చిల్డ్రన్. అప్పుడు మీరు ఏం చేస్తారో చిన్నపిల్లల కోసం? బయట వచ్చి రోడ్ మీద హెల్మెట్స్ వేసుకోకుండా ఎంతమంది యంగ్స్టర్స్, బైక్ వాళ్ళు, స్టూడెంట్స్, జాబ్ ఐటీ వాళ్ళు చేసిన చనిపోతున్నారు. హూ ఇస్ కమింగ్ ఆన్ ద రోడ్స్ అండ్ ప్రొటెస్టింగ్ ఫర్ హెల్మెట్స్? ఆ ప్రాణాలకి విలువ లేదా? ఆ మనుషుల ప్రాణాలకి విలువ లేదా? జస్ట్ ఒక కుక్క కరిస్తే ఆ ప్రాణం పోతే ఆ ప్రాణంకి విలువ? Why is this selective? Why are you being selective about human lives? I walk. నిన్న నైట్ కాశీ నుంచి వచ్చాను. నేను నైట్ 11 o'clock, నైట్ 12 o'clock ఆ గలీలో తిరుగుతాను. నాతో చుట్టూ ఒక 10-15 కుక్కలు తిరుగుతారు. ఐఎమ్ 45 years టుడే. ఈ రోజు వరకు నాకు ఒక వీధి కుక్క కరవలేదు. దాని గురించి ఏంటి? దాని గురించి మీరేం మాట్లాడరు. నాకు 2019లో డెంగీ అయింది, మస్కిటో బైట్ వల్ల ఆల్మోస్ట్ నేను చనిపోయాను. అదే ఇంత నాకు సీరియస్ అయిపోయింది, నా ప్లేట్లెట్ క్లౌడ్స్ డ్రాప్ అయిపోయింది. ఏం చేస్తున్నారు గవర్నమెంట్ అప్పుడు? మీ ఇంటిలోనే మీరు ఆ పాట్స్ పెట్టుకుంటారు, మీ ఇంటి పక్కనే అంత చెత్త ఉంటుంది, దాంట్లో 100,000 లక్షల మస్కిటోస్ ఉంటాయి. దానికి మీకు లేదా? ఒక 4 నేను ఒప్పుకుంటాను, ఒక 100 కుక్కలో ఒక 5 కుక్క అగ్రెసివ్ ఉంటాయి, నేను ఒప్పుకుంటాను. కానీ 5 కుక్కల కోసం మీరు ఆ 95 కుక్కల్ని చంపేస్తున్నారు, దారుణంగా చంపేస్తున్నారు. నేను ఒక 1.5 year నుంచి ఎన్జిఓ నడుస్తున్నాను, శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్ అని. ఐఎమ్ ఆన్ ద రోడ్స్. ఐ నో ద యాక్చువల్ ఫ్యాక్ట్స్. I know how many people are being bit by dogs. I know how many accidents are happening. I am talking numbers. If you don't believe me, open your phones. If you're educated enough to open your phones and Google. Please, for God's sake, Google how many people are dying in road accidents and how many people are dying of mosquito bites. దానికి ఏమి లేదు, దానికి ఏం ప్రొటెస్ట్ లేదు, దాని గురించి ఏం లేదు. కుక్కలు ఏం చేస్తారు మీ ఆ కుక్కలు వెనకాల పడి? పాప మా కుక్కలు ఆల్రెడీ వాడు వీధి కుక్క, ఆడికి దిండి ఉండదు, దిక్కు ఉండదు, అది ఏదో ఒకటే భరించాలి, ఏదో ఒకటే చేయాలి. ఇట్ ఈస్ అ సిస్టమ్ ఫెయిలియర్, ఇట్ ఈస్ అ గవర్నమెంట్ ఫెయిలియర్. ఆ కుక్క బ్రతికేది 10 సంవత్సరం. దానికి మీరు సరిగా ఏబీసీ చేస్తే, బర్త్ కంట్రోల్ చేస్తే, వ్యాక్సినేషన్స్ ఇస్తే 10 సంవత్సరాల కుక్క చనిపోతుంది. దాని తర్వాత దాని కుక్కలకి పిల్లలు ఉండదు. యూ విల్ ఎనీవేస్ హ్యావ్ అ డాగ్ ఫ్రీ సొసైటీ. దానికి ఏంటి? ఎందుకు కుక్కల్ని చంపాలి? నా బ్రదర్, నా సొంత తమ్ముడు బాంబే నుంచి నాకు ఇప్పుడు మెది పెట్టాడు, మీకు చూపిస్తాను ఇన్స్టాగ్రామ్లో. హీ జస్ట్ షేర్డ్ మీ అ లింక్. ఐ am shocked. I am really shocked. He did not know I'm coming. See this. 40 dogs murdered at SIU, Symbiosis Hyderabad at the cost of an administration order. On 9th January 2026, 40 sterilized, vaccinated and non-aggressive community dogs from Symbiosis Law College. They were seized in a truck and దారుణంగా 40 dogs ని చంపేశారు. ఏం చేశారో కుక్కలు మీకు? ఈ లా స్టూడెంట్స్కి నేను అడుగుతాను, మీరు లా చదువుతున్నారు కదా, సో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, మీరు రోడ్ సేఫ్టీ కోసం, పాట్ హోల్స్ కోసం, హెల్మెట్స్ కోసం, డ్రంక్ డ్రైవ్ కోసం ఏం చేస్తారు మీరు? బికాజ్ ఆ పాపం ఆ కుక్కకి నోరు లేదు, ఆ కుక్కకి ఏం చెప్పడానికి లేదు. మీరు పట్టుకోవచ్చు, దాన్ని చంపేయచ్చు, దాన్ని కట్టేయచ్చు, అని పాయిజన్ చేయొచ్చు అని కుక్కలు నడుస్తుంది. సెప్టెంబర్లో నడుస్తుంది. మీరు చూసారు, నేను ఎక్కడ ఫైట్ రాలేదు, నేను ప్రెస్ కాన్ఫరెన్స్ చేయలేదు, నేను కామ్గా ఉన్నాను. ఐఎమ్ డూయింగ్ మై రెస్క్యూ వర్క్. నా ఎన్జిఓ వాళ్ళతో కూడా నేను మాట్లాడాను. లెట్ లా టేక్ ఇట్స్ కోర్స్. లా ఇస్ దేర్, వీ షుడ్ నాట్ ఫైట్ అగేన్స్ట్ లా. ఏదో ఒక సుప్రీంకోర్టు వాళ్ళు పెద్ద జడ్జెస్ ఏదో ఆలోచించుకొని ఏదో చేసి ఉంటారు. కానీ వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్? కొంచెం మీకు భయం భక్తి లేదా? 1% కూడా ఒక ఇన్నోసెంట్ డాగ్, ఐ డోంట్ నో ద వర్డ్, వాట్ ఈస్ దట్, వాట్ ఈస్ ఇన్నోసెంట్ ఇన్ తెలుగు? అమ్మాయి కాదు, లైక్ సమ్మన్ హూ కాంట్ ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్. నిస్సాత ఉన్న కుక్కని మీరు చంపేస్తున్నారు. ఏంటిది? మొన్న చూసాను, సర్పంచ్ 500 కుక్కల్ని చంపారు. 500. ఆ కుక్కలు డెడ్ బాడీ ఇట్లా పెట్టుకొని ఇట్లా నుంచొని ఫోటోగ్రాఫ్స్ తీస్తున్నారు. మీకు 1% భయం లేదా? కర్మ అని ఏదైనా ఉంటుందా? నాకు మిగతా రిలీజన్స్ గురించి తెలీదు, నాకు నా రిలీజన్స్ గురించి తెలుసు. మీరు గుడికి వెళ్తారు, ఆ శివుడిని అభిషేకం పెడతారు. కాలభైరవ్ టెంపుల్స్ నేను చూస్తున్నాను, 1000 మంది కాలభైరవ్ టెంపుల్లో ఉన్నారు. కాలభైరవ్ ఎవరు? కుక్క ఉంటుంది అక్కడ. వాళ్ళని మీరు పూజించి వాళ్ళ కుక్కని చంపేసి ఆ దేవుడు ఏం చేస్తారు? మీకు కొంచెం భయం ఉందా? మీకు మీ ఫ్యామిలీకి కొంచెం ఆ తల్లిదండ్రి చేసిన పాపాలు పిల్లలకి తగులుతాయి. వెన్ యూఆర్ కిల్లింగ్ ఇన్నోసెంట్స్, hundreds of innocent dogs, trust me, I am giving you my word, karma will be there, karma will hit you. I am not saying all dogs are good. నేను మళ్ళీ చెప్తాను, yes there are aggressive dogs.
డాగ్స్ వల్ల ఏదైనా చిన్న బిడ్డ చనిపోయినంటే నేను కూడా తల్లి, నాకు తెలుసు ఈరోజు నా బిడ్డకి కుక్క కరిస్తే నాకు తెలుసు ఆ బాధ ఎంత ఉంటుంది. కానీ మీరు చెప్పండి, ఎంతమంది మనుషులు, మెన్, ఆల్ ఆఫ్ యూ, ఇక్కడ మెన్ ఎక్కువ ఉన్నారు, మగాలు ఎక్కువ ఉన్నారు. మగాలు రేప్ చేస్తారా లేదా? మగాలు మర్డర్ చేస్తారా లేదా? సో మీరు అందరు మర్డరర్సా? మీరు అందరూ రేపిస్తా? మీ అందరినీ నేను పెట్టాలా జైల్లో? చెప్పండి, మీ అందరినీ చంపేయాలా? కాదు, మగాలు రేప్ చేస్తారు, మగాలు మర్డర్ చేస్తారంటే మీ అందరు మగాల్ని పట్టుకొని నేను చంపేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? బుద్ధి ఉందా కొంచెం? 5 కుక్కలు కరిస్తే మీరు మిగతా 100 కుక్కల్ని ఎందుకు చంపుతున్నారు? కొంచెం బుద్ధి వాడుకోండి. నా బుద్ధి ఇచ్చారు కదా, బుద్ధితో పుట్టారు కదా ఈ సింబాయిసిస్ లా కాలేజ్ వాళ్ళు. కొంచెం బుద్ధి ఉందా లేదా మీకు? ఎవరు ఆ కర్నల్ సెంథిల్ అని చదివిన వ్యక్తి కదా ఆయన. అస్సలు సెన్స్లెస్ నడుస్తుంది. నేను కామ్గా ఉన్నా. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నేను కొంచెం నా ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాను. వదిలే లా ఇస్ దే. They are more intelligent than me, they are more educated than me, they are more experienced than me. వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు, కామ్గా ఉన్నాను. కానీ ఈ లాస్ట్ 10 days చూసి నాకు నిజంగా గూస్ బంప్స్ వస్తుంది నాకు. టుడే ఇఫ్ ఐ డోంట్ టాక్, నేను నోరిప్పి మాట్లాడలే అంటే నా భగవంతుడు నాకు క్షమించుడు, అది నేను అది తెచ్చాను. నేను దానికోసం ఇక్కడ వచ్చేంత కోపంలో ఉన్నాను. నేను ఇంత ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఐఎమ్ సో యాంగ్రీ ఆన్ అ పబ్లిక్ ప్లాట్ఫామ్. మీరు ఎన్నిసార్లు must have seen my interviews. I talk about life, I talk about plastic, I talk about philosophy, I talk about my films, I talk about my kids. కానీ ఇంత బాధ ఎలా చంపేస్తున్నారు? I can't, my mind is not. మార్నింగ్ చూసాను, సింబాయిసిస్ లా కాలేజ్, స్టెరిలైజ్డ్, non-aggressive, 40 dogs were killed ruthlessly. How? మీకు నైట్ నిద్ర ఎలా పడుతుంది? మీకు నిజంగా మీ చిన్న పిల్లలకి కుక్కలు కరుస్తున్నారంటే దాని గురించి ఆ ఏరియా వరకు చూసుకోండి. ఏ అగ్రెసివ్ డాగ్ ఉంది దాన్ని లొకేట్ చేయండి. నాలాంటి ఎన్జిఓ వాళ్ళని కాంటాక్ట్ చేయండి. వీ విల్ టేక్ ద డాగ్. నేను తీసుకెళ్తాను. ఆ కుక్కని ఎక్కడ షెల్టర్లో పెట్టాలా, లేదంటే ఆ కుక్కని ఎక్కడైనా ఫామ్ హౌస్లో ఒక్కటే పెట్టాలా, నేను చూసుకుంటాను. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. బట్ ఒక్క కుక్క తప్పు చేస్తే ఆ ఒక్క కుక్క తప్పుకి మీరు 100 కుక్కల్ని చంపేస్తున్నారు. నాట్ ఆల్ డాగ్స్ ఆర్ బ్యాడ్. That is, please understand, if some universe has made you, some God, you belong to some religion over here. If that God has made you, that same God, a same భగవంతుడు ఆ కుక్కల్ని జన్మించారు, అది గుర్తుపెట్టుకోండి. కుక్కలు ఎక్కడ వేరే ప్రపంచం నుంచి రాలేదు. అదే దేవి, అదే శివుడు, అదే కాలభైరవ్, అదే దుర్గాదేవి, వాళ్ళే సృష్టించారు కదా కుక్కల్ని మీతో పాటు. సో మీకు ఒక్కటే హక్కు ఉంది, ఆ కుక్కకి హక్కు లేదా? ఏంటి మీరు చేస్తున్నారు? కొంచెం ఆలోచించుకోండి. అట్లీస్ట్ 1% ఆఫ్ యూ ప్లీజ్ అండర్స్టాండ్. ఎస్, వీ నీడ్ సేఫ్టీ ఫర్ ద చిల్డ్రన్. ఎస్, వీ నీడ్ సేఫ్టీ ఇన్ ద నైట్ ఫర్ ద బైక్ డ్రైవర్స్. ఐ కెన్ అండర్స్టాండ్. నాకు బైక్ లేదు, నేను నైట్లో నాకు ఐటీ పని లేదు, నాకు ఏం డెలివరీ పని లేదు. సో నాకు తెలీదు ఎలా ఉంటుంది ఆ భయం. నిజంగా నేను ఒప్పుకుంటాను. కానీ ఒక 4 కుక్కలు తప్పు చేస్తే మీరు 400ని చంపేస్తే అది ఎక్కడ న్యాయం? నేను ఒక్కటే అడుగుతాను ఈరోజు, సుప్రీంకోర్టుని ఒక్కటే అడుగుతాను, ఆ కర్నల్ సెంథిల్ని ఒక్కటే అడుగుతాను, ఆ సర్పంచ్ని ఒక్కటే అడుగుతాను. 100 కుక్కలు చంపటం ఎక్కడ న్యాయం అని నాకు ఒక మాట చెప్పండి. మీకు నిజంగా మళ్ళీ చెప్తున్నాను, నిజంగా మీకు మనుషుల గురించే ఉంటే ముందు హెల్మెట్స్ పెట్టుకోండి. ముందు ఆ మస్కిటోస్ గురించి ఏదైనా చేయండి. మీ ఉన్న చుట్టూ ఇల్లులో ఇంత చెత్త నీళ్ళు ఉంటుంది, అది ముందు మీరు క్లీన్ చేయండి. ఇంత చిన్న మస్కిటోకి చంపటం మీకు ఇది లేదా? కానీ పాపం ఆ కుక్కలు ఎలాగైనా వాళ్ళు బ్రతుకుతున్నారు రోడ్డు మీద. వాళ్ళ కోసం మీరు ఇట్లా చేస్తే ఎలా చెప్పండి? ఐ డోంట్ నో, ఐఎమ్ జస్ట్ గోనా రిపీట్ మై సెల్ఫ్, బట్ ఐఎమ్ టెలింగ్ యూ, దేర్ ఇస్ కర్మ. గైస్, బిలీవ్ ఇన్ కర్మ. డోంట్ కిల్ ఇన్నోసెంట్స్. ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ డాగ్స్, ఎనీ ఇన్నోసెంట్ లైఫ్. ఆ మనుషులున్నా, కుక్క ఉన్నా, లేదంటే ఒక గోట్ ఉన్నా, ఒక ఆవు ఉన్నా. ఇక్కడ వీళ్ళు అందరూ ఆవు గోమాత చేస్తున్నారు. నేను కాశీలో చూశాను. నైట్ 11 o'clock ఒక బ్లాక్ కలర్ ఆవు ఇంత ప్లాస్టిక్ బ్యాగ్ తింటుంది, దాంట్లో తిండి ఉంది. ఐఎమ్ పుల్లింగ్, నేను తన నోరు నుంచి ఆ ప్లాస్టిక్ బ్యాగ్ పుల్ చేస్తున్నాను. నేనే చేశాను, కానీ తినేసింది, మింగేసింది ఆవు. అప్పుడేమైంది మీ గోమాత? మీ రివర్స్ చూడండి, ఆ గంగా రివర్ చూడండి, గంగా తల్లి అంటారు. అక్కడే మీరు మొత్తం స్నానం చేస్తున్నారు, షాంపూ ప్యాకెట్స్ అక్కడే ఉన్నాయి, అక్కడే మూత్రం, అక్కడే అంతా. ఏంటిది మీ హ్యూమన్ బీయింగ్స్ ఎంత సిలెక్టివ్ ఎందుకు అయిపోయారు? ఇదే కలియుగం. ఐ థింక్ దిస్ ఇస్ వాట్ ఇస్ కలియుగం. అందరు చేస్తారు, అందరు పోతారు, నేను చెప్తాను. కానీ ఈ రోజు టుడే all the human beings who have some conscience and some thought of God, ఎంత కొంత మీకు భయం భక్తి ఉంటే ఈ రోజు మీరు మీ నోరు తెరిచి మాట్లాడలేరంటే ఆ భగవంతుడు మీకు క్షమించదు. నేను నా మాటిస్తున్నాను ఈరోజు. అండ్ నిజంగా మీకు ఏదైనా చేయాలంటే ఫస్ట్ ఫైండ్ అవుట్ అబౌట్ ద సెక్యూరిటీ ఆఫ్ యువర్
children, the kids who are getting raped and killed, the kids who are dying because of dengue and malaria and chikungunya. అది ముందు చూసుకోండి. those numbers are way higher. దాని గురించి మీరు ఏం మాట్లాడలేదు. ఎక్కడున్నాయి ప్రొటెస్ట్ రోడ్ మీద? మస్కిటోస్ కోసం క్లీనింగ్. వేర్ ఆర్ యూ ఆస్కింగ్ యువర్ మున్సిపాలిటీస్ టు క్లీన్ ద ఏరియాస్ అరౌండ్ యూ? అది లేదు మీకు. అక్కడ ఆ ప్రాణాలకి విలువ లేదా? డోంట్ డూ సెలెక్టివ్ హ్యూమన్స్. ఈ ప్రాణం పోతేనే ఈ ప్రాణంకి విలువ, ఈ ప్రాణం పోతే ఈ ప్రాణంకి విలువ లేదు. రోడ్ యాక్సిడెంట్స్ లో పోయిన మనుషులకి విలువ లేదా? రోడ్ యాక్సిడెంట్, డ్రంక్ డ్రైవింగ్, ఎంత మంది తాగి. ఆర్ యూ క్లోజింగ్ ద ఆల్కహాల్ షాప్స్? చెప్పండి. ఒక్క ఆల్కహాల్ షాప్ నడి రోడ్లో ప్రతి ఒక్క వీధికి ఒక ఆల్కహాల్ షాప్ ఉంది. పొద్దు నుంచి తాగుతున్నారు జనాలు, తాగేసి యాక్సిడెంట్స్ చేస్తున్నారు, తాగేసి ఇంటికి వెళ్ళి కొడుతున్నారు. దాని గురించి ఎందుకు